కొడుతున్నా చెప్పండి సార్. సింపుల్గా చూడాలి, దీనికి వైపు చూసి మాట్లాడాలి. ఓకే. దేశంలో ఉన్న షెడ్యూల్ కులాలను విభజించడం అనేది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యగా దళితులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ రోజున ప్రతి రాష్ట్ర పాలకులు కూడా ఈ విభజనను అడ్డుపెట్టుకొని వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే విధమైనటువంటి రాజకీయాన్ని పాలకవర్గాలు చేస్తూ ఉన్నాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మన నరేంద్ర మోడీ గారు, అమిత్ షాలు ఈ మధ్య జరిగినటువంటి హర్యానా రాష్ట్ర ఎన్నికల్లో కూడా ఈ విభజన అనే కుట్రను తెరపైకి తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందడమే కాకుండా అధికారానికి కూడా వచ్చారు. అదేవిధంగా ఈ రోజున మనం తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకున్నట్లయితే షెడ్యూల్ కులాలను విభజించి రాజకీయంగా లబ్ధి పొందాలనేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ, పాలకులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు రెండూ కలిసి పోటీ పడుతూ ఉన్నాయి. ఎందుచేతనంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 32 లక్షల మంది మాదిగలు ఉన్నారు. లెక్కలు చెప్తూ ఉన్నాయి. ఆ మాదిగల ఓట్ల గురించి అనేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఈ రోజున మాదిగల ఓట్ల గురించి వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా మిగిలిన షెడ్యూల్ కులాలకి అన్యాయం జరిగే విధంగా విభజన కార్యక్రమాలని ఈరోజు చేపడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే 15% షెడ్యూల్ కులాలు ఉన్నటువంటి ఈ తెలుగు రాష్ట్రాల్లో 9% కేవలం మాదిగలకే కేటాయించడం జరిగింది. దానికి ప్రాతిపదికన ఏం తీసుకున్నారంటే కులాల జనాభా, వారి నిష్పత్తి. ఆ జనాభా నిష్పత్తి మీద షెడ్యూల్ కులాలను విభజించడం జరిగింది. ఇది రాజ్యాంగ విరుద్ధమే కాకుండా 1/8/2024 సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి కూడా పూర్తి విరుద్ధం. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల విభజన కొరకు ఒక కమిషన్ వేయటం జరిగింది. షబీ అఖ్తర్ అనే ఒక ఏకసభ్య కమిషన్ వేసి ఆయన ద్వారా నివేదికను తెప్పించుకొని 3/2/2025 వాళ్ళు ప్రభుత్వాన్ని సమర్పించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ నివేదికని ఈ రోజు వరకు కూడా రాష్ట్ర శాసనసభలో పెట్టడం కానీ, రాష్ట్ర శాసనసభలో పెట్టి దాన్ని చర్చించడం కానీ జరగకుండానే రాజకీయంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ షెడ్యూల్ కులాల జనాభా నిష్పత్తిపై విభజించడం అనేది జరిగింది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమే కాకుండా ఇది షెడ్యూల్ కులాలని ఒక వర్గంగా తయారు చేసినటువంటి 341 ఆర్టికల్కి కూడా పూర్తి విరుద్ధమని మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా షెడ్యూల్ కులాలను విభజించినట్లయితే ఈ 341 అనే ఆర్టికల్ పూర్తిగా రాజ్యాంగం నుంచే రద్దయినటువంటి పరిస్థితి ఈ రోజున తెలంగాణలో చేసినటువంటి ఈ విభజన కార్యక్రమం వల్ల తలెత్తింది. ఇది రాజకీయ సంక్షోభం. ఎందుచేతనంటే షెడ్యూల్ కులాలను కానీ షెడ్యూల్ తెగలను కానీ కనిపించేది 341, 342 ఆర్టికల్స్. అటువంటి ఆర్టికల్స్ని ఈ రోజున ఎందుకో పనికి రాకుండా ఈ రాజకీయ పార్టీలు, ఈ పాలకులు షెడ్యూల్ కులాలను విభజించి రాజకీయంగా వాళ్లే కాకుండా వాళ్ళ వారసులు కూడా ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ జిల్లాల్ని, ఈ గ్రామాలను కూడా పరిపాలించే విధంగా పేద వర్గాలైనటువంటి బ్రతకలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ షెడ్యూల్ కులాలని, వలస కూలీలుగా బ్రతుకుతున్నటువంటి ఈ షెడ్యూల్ కులాలను విభజించాలనే కుట్రతో
ఈ పాలక వర్గాలన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. అంతేకాకుండా మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే అక్కడ మందకృష్ణ మాదిగ ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాడు, చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఏ కుట్రైతే జరిగిందో, ఏ కుట్రైతే రేవంత్ రెడ్డితో కలిసి ఈ మాదిగలు జరిపారో అదే కుట్రని ఆంధ్రప్రదేశ్లో కూడా జరపడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కాకుండా మందకృష్ణ మాదిగ ఈ నివేదికను అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదని ఈ రోజు వరకు కూడా తెలంగాణలో అడగలేదు. కానీ దాన్ని అమలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఒక కుట్రతో లక్ష డబ్బుల కార్యక్రమాన్ని ఈ మాదిగలందరూ కలిసి అక్కడ పెట్టడం జరిగింది. ఇది దుర్మార్గం. ఇది అన్యాయంగా ఒకే వర్గంలో ఉన్నటువంటి ప్రజల్లో ఒకడు ఉద్యోగాలు పొందుతూ ఉంటే మరొకరికి ఉద్యోగం పొందలేని పరిస్థితి ఏర్పడ్డది. దీనివల్ల ఎందుచేతంటే 9% తీసుకున్నటువంటి మాదిగల్లో తక్కువ మార్కులు వచ్చినటువంటి ఒక వ్యక్తికి ఉద్యోగ అవకాశం దొరికితే అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి ఉన్న షెడ్యూల్ కులాల వారికి అవకాశం లేకుండా పోతుంది. దానివల్ల రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 16(1), 16(2) ఏం చెప్తున్నాయంటే కులం పునాదులపై ఏ వర్గాన్ని కూడా విభజించడానికి లేదు అనేది చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. అటువంటి దానికి విరుద్ధంగా ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఓకే. రాజ్యాంగ ఆర్టికల్ 16(2) ప్రకారం కులం కారణంగా ఏ ప్రభుత్వ ఉద్యోగానికి కానీ నియామకాలకు కానీ ఏ పౌరుడు అనర్హుడు కాకూడదు. అంతేకాకుండా 15(4) ప్రకారం విద్యా అవకాశాలు కూడా ఈ కులం పునాదులమే కానీ జన్మను బట్టి కానీ వాళ్ళ జాతులను బట్టి కానీ మతాలను బట్టి కానీ డిస్పారిటీ అనేది ఉండటానికి వీల్లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున కులాన్ని ప్రాతిపదికగా తీసుకుని షెడ్యూల్ కులాలను విభజించడం అంటే పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని మీ అందరికీ కూడా మనం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.